రోడ్డు పక్కన ఒక ముసలాం అమ్ముతుందండి, 50 రూపాయలండి. ఇది మేడ్ ఇన్ ఇండియా అంట. సో సర్లే అని తీసుకున్నాను. కత్తి పదులు పెట్టేదండి. జస్ట్ ఇలాగ అనమందండి, నిజంగా కూడా జోక్ కాదు అసలు. కట్ చేసి చూస్తే షాక్ అనమాట, ఎంత పదులుగా తెలిసిందంటే అసలు చాలా గ్రేట్ఫుల్గా. చూడండి, చిన్నగా కూడా పోయొచ్చు. 50 రూపీసే కదా, తక్కువ రేటు కదా అని అనుకోవద్దు. కొన్ని కొన్ని వస్తువులు కానీ, కొంతమంది మనుషులు విలువలు కానీ, కొంతమంది మనుషులు చూడగానే ఆ మనిషి విలువ మనకు తెలియదు. నేను మన గుడి మెట్లు కాడ కూడా ఒక అబ్బాయి కూర్చున్నాడు, బాగానే ఉన్నాడు, అడుక్కుంటున్నాడు. అడుక్కుంటున్నాడు అనేసి అతను ఇలా చెయ్యి తగిలితో ఒక అబ్బాయి కొట్టాడు, మిడిల్ క్లాస్ అబ్బాయి అంట. అరే చెయ్యి అడ్డు పెడతావు, అడుక్కుని కూడా నీకేం పోయే కావాలి, ఎంత బాగున్నా అట్లా వాడు బ్లా బ్లా అనేసాడు. నిజానికి డబ్బులు వేసినోడు రెంటింట్లో ఉంటున్నాడు, అడుక్కున్నవాడు 3 ఇళ్ళు ఉన్నాయి. సో అట్లా ఎందుకు చేస్తున్నాడంటే అబ్బాయి అడుక్కునే అబ్బాయి కంట ఆ గుడి డోర్లు కూడా తనే కట్టించాడంట. అక్కడ కూర్చొని తీసుకున్న డబ్బులు వేరే టేబుల్కి వెళ్ళి అక్కడ ఉన్న పేదోడు మనిషిని తక్కువ అడుక్కునేవాడే కదా తక్కువ అంచనా వేయకూడదు. తక్కువ డబ్బులు రేటు కదా అని వస్తువు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ప్రతిదీ వాడు చూడాలి, ప్రతి మనిషిని చదువు చూడాలి.